పాత స్వభావం విడిచిపెట్టాలి, వెనకటి స్వభావం విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టుకుని దాన్ని దీన్ని కలుపుకొస్తే నువ్వు ఎంతవరకు వస్తావు? ఎంతవరకు పరలోకానికి వెళ్తావు? అపవిత్రులు పోకుండా మాకు నీ అపవిత్రత ఉండకూడదు. ఎలాంటి ప్రార్థన చేస్తావు నాకు తెలియదు. ప్రియ సహోదరుడా, నా ఆస్తులు ఒకటే, ప్రభు నన్ను ప్రేమించినాడు, పందిలాగా తిరుగుతుందని విడిపించినాడు, ఆయన రక్తులు కడిగాడు, నా పని చేయమన్నారు, ఆయన కొరకు బ్రతకాలి. అయితే నేను చేస్తున్న ప్రార్థన ఒకటే, ప్రభువా ఈ చివరి దినంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఏడుస్తూ నా జీవితం మంచిది కాదు, పందివనే పొరలాడి నన్ను ప్రేమించి రక్షించారు, మళ్ళా నేను ఆ స్థితిలో ఉండవద్దు, నన్ను కడుగు, నన్ను నేను మీకు అప్పగించుకుంటూ నాకు నేర్పించు. నేను నీతిమంతుడిని కాదు, నేనేం పరిశుద్ధుడిని కాదు, నా పితల రక్తం నాలో పంది వల్లే పొర్లిన నన్ను, కుక్క వల్లే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేసలరా, ఆయన ప్రేమతో చేర్చుకున్నాడు. నీ నా నీతి కాదు, నీ నా పరిశుద్ధత కాదు, ఆయన ప్రేమ. నీవు నేను నశించిపోవడానికి ఇష్టపడని ప్రేమ, లోకంలో ఉండి నశించిపోయి నరకంలో ఉండడానికి ఇష్టపడిన ప్రేమ. రెండో గుర్తుపెట్టుకో ప్రేమ సోదరుడా, దేవుని ప్రేమ నువ్వు తృణీకరిస్తే నిత్య నరకం ఉన్నది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నేను పరలోకంలో ఉంటానని, అది 80% జరగదు. అపవిత్రులు పొక్కురిన మార్గం అయితే ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, కానీ ఆయన నీ కొరకు రక్తం చెల్లించినాడు, నిన్ను కడిగినాడు, నిన్ను బాగు చేయడానికి వచ్చినాడు. నువ్వు మారు మనసు పొందుట అవసరము, లేకపోతే ఏమవుతావు? చదవండి దయచేసి యెషయా గ్రంథము 5వ అధ్యాయము. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, ఆయనకు కలిగిన చదవండి త్వరగా. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, ఆయన ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారి గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు, ఆయన దాన్ని బాగుగా త్రవ్వి అందులో శ్రేష్టమైన బాగుగా త్రవ్వి రాళ్ళని వేరి అందులో శ్రేష్టమైన ఏమండి ఎలా చేశాడు తెలుసు? నేను ఆ రాళ్ళని తీసేసాడు. నీలో ఉన్న తిరుగుబాటు, నీలో ఉన్న పాప స్వభావం, నీలో ఉన్న పితలు వచ్చిన రక్త దోషములు తీసేసి ఆ రాళ్ళని తొమ్మి తీసేసి నీకు నువ్వు శ్రేష్టమైన ద్రాక్ష వాళ్ళకి చేటుకు ఆయన రక్తంలో కడిగి అక్కడ పెట్టినాడు. చదువు. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. చదవాలి. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ద్రాక్ష తోట తొలిపించాడు. ఈ ద్రాక్ష ఫలాలు ఫలిస్తే ఏ ద్రాక్షలు కావాలి? ద్రాక్ష రసం చేయాలి. తొట్టు ఉంది, ద్రాక్ష రసం త్రాగుటకు సరిపోయినది, రుచికరమైన ద్రాక్ష రసం కావాలి కనుక ఎదురు చూస్తున్నాడు ఫలిస్తుందని. కానీ ఏం ఫలించిందట? ఏమండి ఏం కాసింది? కారు ద్రాక్షలు. పనికొస్తుందా దీని రసము? ఎవరైనా తాగడానికి ఉపయోగపడుతుందా? క్రీస్తులు నీవు ఉంటే ఏ కాయలు కాస్తావు? ప్రేసోలరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏం రాబడింది? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. రక్షింపబడి నీవు దేవుని పోలి నడుచు. దేవుని మీద ఆధారపడాలంటే దేవుడు ఉన్నాడు, ఆయన జీవం కలిగిన వాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా ముందుండి నడిపించేవాడు. ఆయన విశ్వాసం అన్నదా ప్రియ సోదరుడా? అందరి దేవుడి కంటే నీ దేవుడు ప్రత్యేకం, జీవము కలిగిన దేవుడు. నీ దేవుడు లాంటి రక్షింపగలిగిన వాడు ఎవ్వరూ లేరు. గుర్తుపెట్టుకో. ఎంత జీవం కలిగిన దేవుడుకుంటే నువ్వెందుకు అటు పరుగులు ఎత్తావు? ఏమండి ఎక్కడ తీసుకెళ్తాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం, క్షేమకరమైన స్థలంలో నిన్ను పెడతాడు. తన బిడ్డలందరూ పైకి రావాలి. అయితే ఎవరినైనా విడిచిపెట్టాడు. అయితే నీవు కూడా రక్షింపబడినానని చెప్పుకునే కంటే కారు ద్రాక్ష కాస్తున్నాను అనేది కావాలి నీకు. ఎక్కడ? మనస్సును పట్టుకుని త్రవ్వాలి. ఎవరి మనస్సుని మీద అనుకున్నో వాడిని పూర్ణ శాంతి కలవానిగా కావాలి. మనసును పట్టుకుంటాం చేత కాలేదు. ప్రార్థనకు వస్తున్నారు, పాటలు పాడుతున్నాము, మరి కోపం వస్తే కోపంగా జీవిస్తున్నాము, లేకపోతే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాము. నేను కూడా బాప్టిజం తీసుకున్నాను అండి. ఎక్కడికి వెళ్తే తిన్నగా నా కొరకు ఏర్పరిచిన నాకై నా యేసు కట్టెను సుందరమో బంగారిల్లు,
కన్నీరు కష్టము లేదు, యుగ యుగములు మహా. నా కోసం ఇల్లు కట్టాడు, కన్నీరు అక్కడ సంతోషిస్తాను. ఏమండి, సంతోషిస్తావు కానీ చేదు పోవాలి. ఈ చేదు ఎరగకుండా నువ్వు పోలేవు, గుర్తుపెట్టుకో. నాలో కూడా ఉంది చేదు. నేను గట్టిగా ముందే చెబుతున్నాను, పందిలాగా పొరలాడే జీవితం నా జీవితము. అయితే నన్ను ప్రభు ప్రేమించాడు. ఎందుకు వెళ్తున్నాను, వాక్యం వింటున్నాను, దేవుని కార్యాలు చూశాను, దయ్యాల పరిగెత్తును చూశాను, అద్భుత కార్యాలు చూసినాను. దేవుని సేవకులు చేస్తూ ఉంటే ఆ కార్యాలు చూస్తూ ఉన్నాను, కానీ హృదయంలో స్థానం ఇవ్వలేదు. ఎందుకు మనుష్యుడు దేవుని దూరస్తుంటే హృదయమును దేవునికి ఆలయంగా చేయకపోవటం వల్ల. ఎందుకని ఆ ఋషి తెలియదు, విశ్వాసం లేని విశ్వాసిని కనుక అవన్నీ చూసినా. కానీ తర్వాత దేవుడు కూడా తన ప్రత్యక్షతను వెలుగును చూపించారు. నేనున్న గదంతా వెలుగు. ఆయన నాతో మాట్లాడినారు స్వరము ద్వారా. స్పందకు ములిపే మోకరించి ప్రార్థన చేయని మాట్లాడారు. ఏమి పట్ల ఎందుకో చూస్తున్నా, నేను దేవునితో ఉన్నాను. తిరిగి ఎలా ఉన్నా పర్వాలేదు, లోకంలోకి వెళ్ళాను, దల్లింపబడినాను. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే రమ్మన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి చెప్పిందంటే, నా పని చేయి, నీ పని చేస్తాను. అంటే నీ కొరకు నువ్వు బ్రతకొద్దు, నా కొరకు పని చేయి, నా చేతిలో వాడబడు, నిన్ను ఎలా పోషించాలో నాకు తెలుసు. సోదరి, ఎంతవరకు నమ్ముతున్నావు? నిన్ను పోషించే బాధ్యత నా మీద ఉంది. యోచించి ఏదా కెరీతు వాగు దగ్గరికి, అరణ్యంలో కెరీతు ఉన్నది ఉంది కదా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చో, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. అరణ్యంలో ఎవరు ఉంటారు? మృగాలు ఉంటాయి, మనుషులు ఉంటారా? నేను 14 మనుషుల మధ్య తిరిగేవాడిని. మరి కెరీతు వాగు దగ్గరికి నీళ్ళు తాగుతూ కూర్చోవాలా? ఈయన మాట నిజమేనా? కాకులు తెస్తాయా? కాకులు మాంసం రొట్టె ముక్క తెస్తాయి. దేవుడు చెబితే మరి నమ్ముతానా? ఎవరైనా నమ్ముతారా? నమ్మితే ఈ ప్రయాస ఎందుకు? ఆయన మీద ఆధారపడితే ఆయన చూసుకుంటారు కదా. చూసుకోవాలా? దరిద్రుడు నన్ను పైకి తీయలేడా? యోచించేసావు ఎప్పుడైనా? కృంగిపోయిన నన్ను, అప్పుల్లో నన్ను పైకి లేవనెత్తాడా? ఆ విశ్వాసం నీకుంటే నిన్ను ఆయన చేతిలో పెట్టుకోవాలి. వెళ్ళాడు, కూర్చున్నాడు. కూర్చుని ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పాడు కదా, కాకులు ఎన్ని రొట్టెలు తెస్తాయి, ఎలాంటి మాంసం తెస్తుంది? క్రొవ్విన మాంసం తెస్తుందా? క్రొవ్విన మెదడు ఇది తెస్తుందా అని చూస్తున్నాడా? చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఇశ్రాయేలు రక్షింపబడవలెను, విగ్రహాధికులని వీరు మిమ్మల్ని దుఃఖపరుచుని వీరు రక్షింపబడాలి, వీరిని కనికరించు ప్రభువా, వారి పాపములు క్షమించి వారి మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఇదంటే అర్థం ఏంటి? అర్థం తెలుస్తున్నా, దేవుని తోటలో పనిచేస్తున్నాడు. దేవుని తోటలో పనిచేస్తూ చేతులు అయితే ప్రార్థన చేస్తుంటే ఈ చేతుల్లో మాంసం ముక్కలు వచ్చినాయి, ఈ చేతుల్లోనేమో ఏమొచ్చినాయి? రొట్టెలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? మరి ఈ తిన్నాడు. ఎక్కడ తినకున్నాడు? సరిపోతే ఇంట్లో కూడా తిన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఇచ్చిపెట్టాడు. సోదరుడా, విశ్వాసం నీకుంటే నువ్వు ప్రయాసపడవలసిన పర్లేదు. అయితే నువ్వు పని చేయొద్దని నేను చెప్పను. పని చేయకుండా మళ్ళీ ఉండొద్దు. పని చేయకపోతే అట్లా నీకు పోతాడు కాదు. అయితే నువ్వు చేసిన ప్రతిదీ ఆయన దీవించాలంటే నువ్వు ఆయనకి ఇష్టం.